డబ్బులు వెదజల్లిన బ్యాలెట్ డబ్బాలు బద్దలయ్యేలా పట్టణ ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. బీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు ఏకమై గులాబీ అభ్యర్థులను ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేశాయని మండిపడ్డారు. అధికార బలానికి అంగబలం తోడైతే తెలంగాణ ప్రజల గుండెల్లోంచి కేసీఆర్ పై అభిమానాన్ని చెదరగొట్టలేకపోయాయని అన్నారు. అంతకుముందు మహబూబ్ నగర్ జిల్లాలో గెలిచిన 16 మంది కార్పొరేటర్లకు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన వారికి ఓటు వేసి ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా తీర్పును మేము గౌరవిస్తాం, మేము బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం. మా కార్పొరేటర్లు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. వీరి ఓడిపోయిన వాళ్ళు కూడా అధైర్యపడొద్దు. ఓడిపోయినామని రాజకీయంలో ఓటములు అనేది సహజంగా ఉంటాయి. ఓడిపోయిన వాళ్ళు ఇంకా ఉత్సాహంతో మళ్ళీ భవిష్యత్తులో గెలవడానికి ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ఓడిపోయినాం కదా అని ఇంట్లో ఉండకుండా మీరు కూడా ప్రజల దృష్టి వీళ్ళతో పాటు కార్పొరేటర్తో పాటుగా మీ యొక్క డివిజన్లలో దృష్టి పెట్టాలి. మీ యొక్క డివిజన్లో దృష్టి పెట్టి సమస్యల మీద దృష్టి పెట్టి ప్రభుత్వం దృష్టికి కానీ కౌన్సిల్ దృష్టికి కానీ తీసుకురావాలి. మన కార్పొరేటర్స్ కౌన్సిల్లో ఖచ్చితంగా మన కార్పొరేటర్స్ వాదిస్తారు, కొట్లాడతారు, మీ పనులన్నీ కూడా చేస్తారు. మేము ఓడిపోయినాం కదా అని అనొద్దు. ఓటములు అనేది నడుస్తుంటారు రాజకీయంలో. ఎవరం కంటిన్యూ గెలవం, జరుగుతూనే ఉంటుంది. మొక్కవని ధైర్యంతో ఇంకా ముందుకు పోయి కసితో పనిచేసి మీరు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమం చురుగ్గా పాల్గొని ముందుకు పోవాలి. ఎందుకంటే మనది భవిష్యత్తున్న పార్టీ, మనది రేపు భవిష్యత్తున్న పార్టీ, రేపు అధికారంలో వచ్చే పార్టీ. మీరు ఎవరినన్నా అడగండి, ఏ రైతునన్నా అడగండి, రేపు మనది రాబోయే గవర్నమెంట్ ఎవరిదంటే మన పార్టీది, బీఆర్ఎస్ది. కేసీఆర్ గారి నాయకత్వంలో అతి తొందరలోని 2 సంవత్సరాల్లోనే మనం గవర్నమెంట్లో మళ్ళీ ఉంటాం, ప్రభుత్వంలో మనం ఉంటాం, బరాబర్ ఉంటాం, 100% ఉంటాం. ఆ 10-15 ఓట్లతో ఓడిపోయిన మొత్తం కూడా అధికార దుర్వినియోగంతో కొంతమంది పోలీసులు జులుం చేసి మా వాళ్ళని ప్రచారం చేయకుండా అడ్డుకొని రకరకాలుగా అరెస్టులు చేసి ఇబ్బందులు పెట్టడం మూలాన మేము ఆ 10 సీట్లు ఓడిపోయినాం. లేకపోతే ఈ పోలీసు జులుమిడ లేకుంటే ఆ 10 సీట్లు కూడా మేము ఖచ్చితంగా గెలిచేటువంటి వాళ్ళమే. మీరు ప్రత్యక్షంగా కూడా చూసింది. అర్ధరాత్రి అపరాత్రి క్యాండిడేట్ల ఇళ్ల దగ్గర పోయి, మహిళల దగ్గరకు పోయి, కార్యకర్తల దగ్గరకు పోయి ఎంత బెదిరించారో కొట్టినరు. అయినా కూడా మరి ఎలక్షన్ డిస్టర్బెన్స్ చేయొద్దని చెప్పి, ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలని చెప్పి మేము చేసినాం. లేదంటే ఆ నెత్తి వలిగిపోయినప్పుడు మేము రాద్ధాంతం చేస్తే ఎన్నికలలో ఇబ్బందిగా అవుతుందేమో, డిస్టర్బెన్స్ అవుతుందని కామ్గా ఉన్నాం. మరి అలాంటి సంఘటనలు కూడా మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేసినాం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఫిర్యాదు చేసినాం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేసినాం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలం.